ఖమ్మం జిల్లాలో ఘోరమైన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టింది. బస్సులో ప్రయాణిస్తున్న దాదాపు 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఖమ్మం జిల్లాలో ఘోరమైన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక ప్రైవేట్ బస్ లారీని ఢీకొట్టింది. బస్సులో ప్రయాణిస్తున్న దాదాపు 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఘోరమైన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రామకృష్ణ మరింత సమాచారాన్ని అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అంటున్నారు, అంటే ఇది డ్రైవర్ నిర్లక్ష్యం అనే చెప్పుకోవచ్చా? అసలు ఎలా జరిగింది యాక్సిడెంట్? అయితే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఈరోజు ఉదయం సత్తుపల్లి దగ్గర ఉన్నటువంటి కిష్టారం ఓసీ గన్ల వద్ద వెళుతున్నటువంటి సమయంలో లారీ వచ్చి ఢీకొట్టింది. ఇక్కడ ఈ ప్రమాదంలో ఈ సమయంలో బస్సులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే అందులో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ కు అక్కడ ఉన్నటువంటి క్యాబిన్ లో ఇరుక్కుపోవడంతో ఆయన్ని అతి కష్టం మీద దాంట్లో నుంచి బయటికి తీసి సత్తుపల్లిలో ఉన్నటువంటి వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు. అయితే ఆ రూట్ లో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. అక్కడ అతివేగంతో వెళ్లడం ద్వారానే మాత్రమే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా ప్రాథమికంగా అయితే నిర్ధారణకు వచ్చారు. అయితే ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి లారీ డ్రైవర్ అక్కడి నుంచి సంఘటన నుంచి పరారయ్యారు. ఆయన్ని పట్టుకునేందుకు పోలీసులు అయితే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అక్కడి నుంచి ఇప్పుడు ఏదైతే ప్రమాదానికి గురైందో ఆ బస్సుని అక్కడి నుంచి తీసుకెళ్లిన తర్వాత ప్రథమ చికిత్స చేసిన అనంతరం తిరిగి ఆ ప్రయాణికులందరినీ కూడా తిరిగి పంపించారు. అయితే పెను ప్రమాదం తప్పడంతో అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కావచ్చు, స్థానికులు కావచ్చు ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ ఇంకా అది కనుక తీవ్ర స్థాయిలో ప్రమాదం చోటు చేసుకొని ఉంటే పెద్ద ఎత్తున నష్టం జరిగేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అతి ప్రమాదమే, లారీ డ్రైవర్ కు ఉన్నటువంటి అతి ప్రమాదమే ఈ ప్రమాదానికి కారణం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు అయితే చెప్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రామకృష్ణ.